గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మలన్నీను శాస్త్ర సమ్మతములై కామసంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీను జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడు అని అందురు. తమాహు పండితం బుధాః. పండితుడు అని ఎవరినంటారు? ఇప్పుడు పండితుడు అనే పేర్లతోటి రకరకాల మందిని పిలుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో, ఈ కలియుగంలో. వాస్తవానికి పండితుడు అని కృష్ణ పరమాత్మ ఎవరిని సంబోధించడం జరిగింది? ఏ లక్షణాలు ఉన్నవాళ్ళని పండితుడు అంటారు? లేదా జ్ఞానులు, జ్ఞానం ఉన్నవాళ్ళైతే పండితులు అని ఎవరిని పిలవాలి అనే విషయాలు ఈ శ్లోకంలో స్వామి ప్రస్తావన చేస్తారు. ఎవని కర్మలన్నీను శాస్త్ర సమ్మతములై చేసే పనులన్నీ కూడా శాస్త్రము చేత సమ్మతించబడినవై, శాస్త్రము అలో చేసినవి, అనుమతించినవి చేస్తూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. శాస్త్రము అనగానే దేవుళ్ళ దగ్గరకు వచ్చేస్తారు అన్నమాట. ఈ దేవుడికి పూజ చేయడం శాస్త్రంలో ఉందా? ఆ దేవతకు పూజ చేయడం శాస్త్రంలో ఉందా? లేదంటే ఇది శాస్త్రంలో లేదు, ఈ పూజ ఆ పూజ శాస్త్రంలో ఉంది. ఇదే చర్చించుకుంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శాస్త్ర విహిత కర్మ, శాస్త్ర సమ్మతములైన కర్మ చెయ్యమని పరమాత్ముడు చెప్తున్నాడు. శాస్త్ర విహితమైన పూజ మాత్రమే చూసి ఊరుకోమని చెప్పడం లేదు. కాబట్టి దేవుళ్ళ గురించి, లేదంటే ఏదో ఈరోజు అమావాస్య ప్రయాణం చేయొచ్చు అని శాస్త్రంలో ఉందా, లేకపోతే ఈరోజు పౌర్ణమి పెళ్లి చేయొచ్చు అని శాస్త్రంలో ఉందా, వీటికే చూస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ శాస్త్రము అని చెప్పబడినది నీ జీవన విధానము కోసం. నీవు జీవితంలో నువ్వు చేసే ప్రతి పని కూడా, ఒక తినడము, తాగడము, పడుకోవడము, మాట్లాడటము, ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మానసికంగా ఏ విధమైన భావనలు ఉండాలి, భౌతికంగా ఏ విధమైన ప్రవర్తన ఉండాలి, ఇహలోకంలో మనం జీవించాల్సిన విధానం ఏంటి, పరలోకం కోసము సాధనా ప్రయత్నం చేయాల్సిన విధానం ఏంటి, ఇవన్నీ కూడా వారి వారి యోగ్యతను అనుసరించి శాస్త్రము చెబుతుంది. శాస్త్రాన్ని అనుసరించి సర్వులు నడుచుకోవాలి. శాస్త్ర విహితమైన కర్మ, ఎవరి కర్మలన్నీనో శాస్త్ర సమ్మతములై శాస్త్రము చేత చెప్పబడిన విధంగా వాళ్ళ జీవనాచరణ ఉంటుందో అలాగే కామ సంకల్ప వర్జితములై జరుగును. కామ సంకల్ప వర్జితములు, కామము అంటే కోరిక, కోరికలకు కామములు అని పేరు. దాన్ని కూడా మార్చేస్తారు ఈ రోజుల్లో. కామము అనగానే ఒక లైంగిక వాంఛకు సంబంధించిన భావన, దానికి కామము అని పేరు పెట్టడం జరిగింది. వాస్తవానికి కామము అంటే కోరికలు. కామ సంకల్ప వర్జితములై, కోరికల గురించి సంకల్పము చేసుకున్నవి వర్జించబడినవై. అంటే చేసే పని కోరికలతో చేయడం, ఈ పని చేయడం వలన సక్సెస్ అయ్యి ఇంత సంపాదిస్తాను, ఈ పని చేయడం వల్ల ఇలా సుఖపడతాను, ఈ పని చేయడం వలన ఈ విధంగా నాకేదో ప్రయోజనం కలుగుతుంది, నేను దాన్ని అనుభవిస్తాను, దీన్ని పొందుతాను, ఇలాంటి కోరికలు పెట్టుకొని కర్మలు ఆచరించడం వలన బంధనాలను ఇరుక్కుంటాం. భగవద్గీతలో ఇది ముఖ్యమైన పాయింట్. మొదటి నుంచి చివరి వరకు ఈ విషయమే కనపడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నిష్కామంగా, ప్రతిఫలాపేక్ష రహితముగా పనులు చేయి, చేసిన పనులు కూడా భగవంతుడికి అర్పించు. అప్పుడు నీది కాదు కాబట్టి లాభం రాలేదు, లేకపోతే నష్టం వచ్చింది, ఈ ఏడుపులు ఇవేమి మనకు ఉండకుండా ఉంటాయి. కాబట్టి చేసే పని శాస్త్రాన్ని అనుసరించి చక్కగా జీవన విధానం ఎవరికైతే ఉంటుందో, అదంతా కూడా నిష్కామంగా, నిష్కపటంగా ఉంటుందో, అంటే ఇలా చేయడం వల్ల ఏదో అది పొందనిపిస్తాను అని ఆరాటము లేకుండా శుద్ధంగా ఉంటుందో, ఎవరి కర్మలన్నీను జ్ఞానాగ్నిచే భస్మమగును. ఈ విధంగా కర్మ ఆచరించే వాళ్ళకి కలిగేది జ్ఞానం. ఆ జ్ఞానములో పడి చేసిన పుణ్య పాప కర్మలు కూడా పోతాయి. పాపకర్మలు చేస్తే జ్ఞానం ప్రకాశించడం మొదలయ్యాక మరలా రిపీట్గా చెయ్యము. అయ్యో అప్పుడు అలా తెలియక చేశామని ఒక పశ్చాత్తాపం కూడా కలుగుతుంది. ఈ జ్ఞానం ప్రకాశించక ఆ జ్ఞానంలోనే పడి పాపకర్మ దానిలో తగలబడిపోతుంది, దగ్ధమైపోతుంది. మరి పుణ్యకర్మ, జ్ఞానికి పుణ్యం మీద కూడా ఆపేక్ష ఉండదు. నేను ఫలానా యజ్ఞం చేసి లేదంటే ఇన్ని భారాల వ్రతము చేసి
ఆ పుణ్యం వలన స్వర్గానికి వెళ్ళింది అని వ్రతకల్పం పుస్తకం చదువుకొని ఈ విధంగా ఈ వ్రతం చేశాను కాబట్టి నేను కూడా స్వర్గానికి వెడతాను ఖచ్చితంగా, ఇంత పుణ్యం నాకు వచ్చింది. ఈ ఆరాటాలు, ఈ హడావడులు సాధారణమైన మనుకుంటాయే కానీ జ్ఞానం కలిగిన వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఒక పని చేశారు అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తారు, ధర్మం కాబట్టి చేస్తారు, అది మన జీవన విధానం కాబట్టి చేస్తారు, లేదంటే భగవత్ ప్రీత్యర్థము భగవత్ కైంకర్యము కోసం చేస్తారు. కృష్ణాష్టమి పండుగ వచ్చింది, కాసేపు కృష్ణుడిని ఆనందంగా ఏవో 4 రకాల మధుర పదార్థాలు అవి చేసేసి పెట్టి ఆ స్వామికి స్నానం చేపించి మంచి బట్టలు కట్టి నెవల పింఛం పెట్టి అలంకరించి ఏదో ఉయ్యాలలో వేసి ఊపి 4 పాటలు పాడి సేవా కైంకర్యాలు చేశాము. ఇలా చేయడం వలన మోక్షము కలుగుతుంది, లేదంటే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అని రాస్తారు. దానికోసం మనం చేస్తున్నామంటే ఆ పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ పుణ్యం ఉంచుకుంటే కూడా ఆ పుణ్యాన్ని అనుభవించడానికి పుట్టాలా అక్కర్లేదా? కాబట్టి జ్ఞాని పుణ్యము కోసం చేయడు, ఈ ఎరుక జ్ఞానికి ఉంటుంది కాబట్టి పుణ్యకర్మ కూడా ఆ జ్ఞానంలోనే పడింది, జ్ఞానము అనే అగ్నిలోనే పడి ఆ పుణ్యకర్మ అనేది కూడా లేకుండా పోయింది. పాపకర్మ పుణ్యకర్మ ఏ కర్మ జ్ఞానికి ఉండదు. జ్ఞానము కలిగిన తర్వాత ఆ జ్ఞానం అనే ప్రజ్వలితమైన అగ్నిలో పడి పాప పుణ్య కర్మలన్నీ అసలు కర్మ అనేది దహించుకుపోతుంది. ఎందుకు దహించుకుపోతుందంటే తను కర్మ చేస్తున్నాడు, శాస్త్రవిహితమైన జీవన విధానంలో వెళుతున్నాడు, కామ సంకల్ప వర్జితములు చేస్తున్న కర్మలకు రకరకాల కోరికలతోడో ఏవో పొందాలనే అపేక్షతోటో ఆరాటంతోడో చేయడం లేదు, అవన్నీ వర్జించి కర్మ చేసుకుంటూ పోతున్నాడు అంతే. ఈ విధంగా ఉండడం వల్ల అతడు మనశ్శాంతిగా ఉండి పరమాత్మ కృప వలన జ్ఞానాన్ని పొందగలిగాడు. ఆ జ్ఞానంలోనే పుణ్య పాప కర్మల ఆ జ్ఞానం అనే అగ్నిలో పడి దహనం అయిపోయి ఆ ధర్మాత్ముడికి లేదంటే కర్మయోగికి ఆ జ్ఞానికి పుణ్య పాప కర్మలు అసలు కర్మ అనేది లేకుండా పోయింది. అతడికి ఆ స్థితిలో ఉన్నవాడికి పండితుడు అని పేరు. ఆ స్థితిలో ఉన్నవాడే పండితుడు మహాజ్ఞాని అన్న విషయం ఎవరు కనిపెడతారు? ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, తమాహు పండితం బుధాహ, ఎవని కర్మలన్నీ నువ్వు జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడు అని అందరు. ఎవరికైతే జ్ఞానము ఉంటుందో వాళ్ళకి పండితులు అంటే ఎవరో తెలుస్తారు. ఆ పండితుడు అని ఎవరికి పిలవాలి, ఎవరికి నిర్వచనం ఇవ్వాలి అనేది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈతడు పండితుడు అనే విషయము జ్ఞానులు గ్రహించగలుగుతారు అని కూడా చెప్తున్నాడు. మనము 4 శాస్త్రాలు 4 పుస్తకాలు చదివేసి 4 ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళని పెద్ద పండితుడు అనేసి చెప్పేస్తాం. ఇది కలియుగంలో మనకి అలవాటైపోయిన భాష, ఇది కూడా తప్పని చెప్పడం లేదు, మనకి అలవాటైపోయిన వాడుక భాష. కానీ వాస్తవానికి భగవద్గీత ప్రకారం పండితుడు అంటే శాస్త్రవిహితమైన జీవన విధానం గడుపుతూ ఫలితం ఆశించకుండా నిమిత్త మాత్రుడై తన పనేదో తను చేసుకుంటూ పోతూ ఉండే వ్యక్తికి కలిగే జ్ఞానం ఏదైతే ఉంటుందో సర్వోత్కృష్టమైన జ్ఞానము, ఆ జ్ఞానంలో పాపము పుణ్యము అనే కర్మలు అన్నీ కూడా దహనమైపోయి కర్మ మిగలకుండా పోతుంది. అలాంటి మహోత్కృష్టమైన జ్ఞానికి పండితుడు అని పేరు. ఆ పండితుడిని జ్ఞానులే గుర్తించి పండితుడు అని పిలుస్తారు. మనమేమో ఎవరెవరినో పండితులు అని పిలుస్తున్నాము. ఇదండి విషయం. మొత్తం మీద కర్మ చేసి ఫలమాశించకుండా నిమిత్త మాత్రులుగా ఉండి చేసిన కర్మ కూడా భగవంతుడికి అర్పించి ఆ విధంగా ఎవరైతే ఉంటారో ఈ సాధన ద్వారా సర్వోత్కృష్టమైన భగవత్పరమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంలోనే కర్మ పడి నశించిపోతుంది. వాళ్ళే యోగులు, శ్రేష్ఠులు, జ్ఞానులు, పండితులు అవుతారు, మోక్షానికి అర్హులు అవుతారు. ధర్మ రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.